హాయ్ అండి, నేను మిసెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు లాగనమాట. ఈరోజు మార్నింగ్ అయితే నేను ఏం చేసుకుంటున్నాను, ఈరోజు మార్నింగ్ నుంచి నా రోజువారీ దినచర్య ఎలా ఉంటుందనేది అనేది మీకు అది చూపించడానికి అయితే నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇంకొచ్చి ఇది వచ్చి సండే అండి. సండే మార్నింగ్ అయితే టిఫిన్ ఏమీ వేసుకోలేదు. ఇవాళ అయితే చాలా పని ఉండింది. ఒక అరడజన్ జాకెట్లు అయితే కటింగ్ చేసి పెట్టేశాను. అరడజన్ జాకెట్లు కుట్టేయాలి సాయంత్రానికి. కానీ కడుపులో అయితే చాలా అనీజీగా ఉండింది. ఇది ఎంత అనీజీ అంటే నొప్పి వచ్చేస్తుంది అనమాట. అలా ఉంది. కాళ్ళు కూడా పీకేస్తూ ఉన్నాయి. ఎందుకంటే కాళ్ళు ఈ మధ్య నొప్పి ఎక్కువగా ఉండింది. దాని గురించి అనమాట. ఇంకా జనానికి మనకు కాకపోతే జంతువులకి చెట్లకి వస్తాయా? కాదు కదా. అలా అయితే డే అనేది స్టార్ట్ అయింది నాదైతే. ఇవాళ లేవడమే 8 అయిపోయిందండి. 8 గంటలు లేచి ఫస్ట్ అయితే స్నానానికి వెళ్ళిపోయాను. సాయినేమో పని చేసుకోమనేసి. ఏంటమ్మా పని చేసుకోమనేసి సరే కదని పాపం అది కిందకి లేచి పని చేసుకుంటుంది. మీకు పైన ఎలాగ ఉండిందో చూపిస్తాను. నైట్ పడుకున్న పక్క బట్టలు అయితేనే ఇవన్నీ తీయాలన్నమాట. అలమారాలు అయితే చాలా దరిద్రంగా ఉన్నాయి. ఇవన్నీ సదరాలు ఇవాళ అయితేనే. సాయి పని అవుతాయి ఇవాళ ఈ అలమారాలన్నీ సదరడం. అదొకటి ఇవాళ జడ్జికి మెచ్యూర్ అయిన దానికి స్వీట్ అయితే పెడుతున్నాం అనమాట. తలకు 5 కేజీలు పోతే పంచి అన్ని బట్టలు అయితే ఉన్నాయి మిషన్లో వేసి. ఈలోగా ఇవాళ ఈ కొత్తంతా ఈ పని చేసేసుకుంటారు. సాయి వచ్చిన తర్వాత పని అంతా పూర్తి చేసుకుంటుంది. కొంచెం పని చేసినా సరే ఆవేశం అయితే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఎందుకు వస్తుందో తెలియట్లేదు ఈ ఆవేశం. అంటే వీడియో చేస్తున్నాం కానండి, వీడియో పూర్తయింది చేయలేకపోతున్నాం అనమాట. అంటే డేలోనూ బిజీ అయిపోయే టైంకి వచ్చేసేపటికి వీడియో ఎండ్ చేసేస్తున్నాము. దాని గురించి అయితే పూర్తి వీడియో పెట్టట్లేదు అని ఏమనుకోకండి. మళ్ళీ ఎంతవరకు ఉంటే అంతవరకే. ఓ 10 నిమిషాలు వీడియో అయితే పెట్టడానికి అయితే పూర్తి సహకారం అయితే అందించగలుగుతాను. బుడీస్ అయితే కింద ఆడేస్తున్నారు ఆటలు. మిషన్లో అయితే బట్టలు ఉతుకుతుంది. బట్టలు అయితే వేసాను ట్రిప్పు. ఈ పాట ఆరైతే చాలా మట్టుకు ఆరిపోయాను. ఏంటో బద్ధకం. ఆ 2 తలగల్లో కిందకి పట్టుకుపోతానండి. ఎందుకంటే ఈ మెడలు అయితే లాగేస్తున్నాయి అనేసి కింద పొరుపు ఇచ్చిన తలగల్లో అయితే పైకి తెచ్చేసుకున్నాము. ఇవే ఇక్కడ వేసాం కదా, ఇవే కిందకి అయితే తలగల్లో అయితే 2 పట్టుకెళ్ళాను. కానీ 2 ఆ మంచానికి అయితే సరిపోవట్లేదు. 4 వేసేసుకుంటే పొడుగు సరిపోద్ది అనమాట. మడత పెట్టిన బట్టలు ఇలాగ పడేయటం వల్లనే ఇంకా మళ్ళీ మడతలు అయితే పోయినాయి అనమాట. తుమ్ము రేగుతుంది కదా, దాని గురించి తుమ్ములు అయితే వచ్చేస్తున్నాయి. వేడి నీళ్ళు అయితే కాసిపోస్తున్నాను. ఎందుకంటే రొంపలెట్ వేసిన ఇద్దరికైనా బాగా ఫుల్గాను. అలమార తొలుపులకి పట్టింది సగం. కొంచెం బూజు అయితే ఇంకా ఒకసారి క్లీన్ చేసుకుందాం అనేసి
రేపు దాకా ఎల్లుండి వరకు ఫ్రీ ఉండదు. ఎల్లుండి నుంచి ఫ్రీగానే ఉంటానండి. క్లీన్ అవుతే మళ్ళీ ఇల్లు మొదలు పెట్టేసుకోవచ్చు. అంటే రేపు కూడా పెళ్లి బట్టలు ఉన్నాయన్నమాట కుట్టి. ఇన్ని అవుతున్నాయి మంచం కింద. ఇవన్నీ సదరాలన్నమాట. ఇప్పుడైతే ఈ బొమ్మలు, ఈ బట్టలు ఇవన్నీ కూడా తీయాలి. చూసారు ఎలా ఉందో నాకు గలీజ్గా కొంప అంతాను. ఇంత క్లీన్ చేసుకురావాలి, ఇదంతా క్లీన్ చేసుకురావాలి. నేనే చేసుకోవాలి ఇదంతా. సాయం ఏంటంటే వెళ్తాం రావటం ఏంటి అదే చూసుకుంటుంది, కానీ క్లీనింగ్ సెక్షన్ అన్నది ఏం పెట్టుకోవట్లేదు అసలు. పిల్ల ఖాళీగా ఉంటే ఫోన్ ఒకటి పట్టు కూర్చొని ఉంటుంది. వాచ్ చూడండి ఎలా పెట్టారో దీనికి. ఇంక ఇవన్నీ సదిరే బట్టలు, ఇంక వాళ్ళు ఉతికి బట్టలు, సదిరి బట్టలు అన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఇల్లు క్లీనింగ్ అయితే అయ్యిందండి. ఇంకా ఈ బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఉతికి. మొత్తం అంతా ఇక్కడ పోగు అయితే పెట్టుకున్నాను. మూల అయితే పోగు పెట్టాను. ఇవి అయితే ఉన్నాయి ఉతికి. ఇంకా బాత్రూంలోకి ఉన్నాయి ఉతుకుతున్నాయి అన్నమాట. ఫస్ట్ ట్రిప్ అయితేనే. ఇంక ఈ బ్లౌజులు అయితే కటింగ్ 4, ఇవాళ 4, 1, 2, 3, 4, ఈ 4 కటింగ్ ఉన్నాయన్నమాట. మైసూర్ బాబు ఎవరయ్యా? మా పెద్దలు గారియా? సంజుబాబు నువ్వు మైసూర్ బాబు మా చిన్న బావదే, రెండో బావదే కదా, అంతే కదా. ఒక 5 కేజీలు మైసూర్ బాబు మా చిన్న బాబు పెట్టారనమాట. ఇదిగో ఓకే. బాద్షా ఏది? ఇది కదా బాద్షా. అది ఇచ్చేవద్దు బాలే. మా పెద్ద మరదలు అనమాట బాద్షా. అయితే అయితే పందనమాట. మా పెద్దలు ఉందన్నమాట కాజా. బొబ్బట్లు మా కుమారక్కది అనమాట. బొబ్బట్లు ఊర్లో మా మరదలయ్యి. కనకజ్యం రెండో పెద్దలు అనమాట. జిలేబీ మా చిన్న మరదలది అనమాట. ఎవరిది అంతదా జిలేబీ? శ్రీలక్ష్మిది. తొక్కుడు లడ్డు అనమాట. పెళ్లి కూతురు ఒక లడ్డు తీసుకొచ్చింది. అంతక దగ్గరకుంటా నువ్వు పక్కుండే లడ్డు తొక్కుడు లడ్డు పెట్టినారనమాట. కొడుకు మైసూర్ పాక్ అనమాట.
పెట్టండి. కవర్తో పెట్టేద్దాం పెట్టన్నయ్య. కవర్ తీసేయండి. మా అజ్జ ఏదో మార్చే నువ్వు కూడా దిగు. మా అజ్జ డ్రెస్ అన్నమాట ఇది. ఎంత బాగున్నావు ఎంత బాగున్నావు. ఇటు తిరుగు. నెక్స్ట్ ఐటమ్ ఎవరి కాజాలు పెడుతున్నారు అనమాట. వాళ్ళ కాజా వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళే తిను తినవా. చూడండి చూడండి పెట్టి పెద్దమ్మా వాళ్ళకే కళ్ళు మూసేస్తా కళ్ళు మూసేస్తా తినిపించకండి. అది వాళ్ళ స్వీట్లు అయ్యి అనమాట. అమ్మని పర్లేదు వాళ్ళు ఉండాలి మేనత్తలో. ఇలా మేనత్తలండి పెద్ద పెద్ద మేనత్తలు అన్నీ కూడా. ఇంకో బండ లేదండి ఇంకోటేది వెళ్ళి ఇదే బాగా పెట్టు. చేసేస్తా కొంచెం ముందు ముందు ఇలా ఉండు. అదే అదే అమ్మ అదే అంతే అంతేనమ్మా. చూడండి చూడండి ఫోటో ఇది. తింటదే జడ్జి పెద్ద మెడితే బిగిసిపోతుంది ఏంటిది. రండి అమ్మ రండి రండి రండి. అబ్బా ఏ రివర్స్ అండి సాయి మన ఏ పెద్దమయ్యనే రివర్స్ పడినట్లున్నాయి మన ఏ పెద్దమయ్య. మళ్ళీ ఫంక్షన్ పెడదు కానీ మళ్ళీ ఫంక్షన్ నువ్వు కూడా మాట్లాడు. అనుష వస్తుంది క్యాన్కి.